వెల్కమ్ బ్యాక్. తెలంగాణలో కొలువుల జాతర మొదలవడంతో కోచింగ్ సెంటర్లకు గిరాకీ పెరిగింది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువత శిక్షణ కోసం ఎగబడుతున్నారు. ఇదే అదునుగా ఫీజులను అమాంతం పెంచేశాయి కోచింగ్ సెంటర్లు. హైదరాబాద్లో కోచింగ్ సెంటర్ల దోపిడీపై ఎన్టీవీ స్పెషల్ స్టోరీ. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి వెలువడుతున్న వరుస నోటిఫికేషన్లు నిరుద్యోగుల్లో ఉత్సాహం నింపుతున్నాయి. తమ మెదళ్లకు మరింత పదును పెట్టేందుకు కోచింగ్ సెంటర్లకు వెళ్లేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు అభ్యర్థులు. దీంతో కోచింగ్ సెంటర్ల దగ్గర సందడి వాతావరణం కనిపిస్తోంది. ఒక్కసారిగా స్టూడెంట్స్ వచ్చి పడుతుండడం చూసి డిమాండ్ను క్యాష్ చేసుకుంటున్నాయి కోచింగ్ సెంటర్లు. ఫీజుల్ని భారీగా పెంచేసి విద్యార్థులకు షాక్ ఇస్తున్నాయి. అయితే గ్రూప్స్తో పాటు డిఎస్సిలో కాంపిటీషన్ ఎక్కువగా ఉంది. కానీ అంది వచ్చిన అవకాశాన్ని జారవిడుచుకోవడానికి సిద్ధంగా లేరు చాలా మంది అభ్యర్థులు. ఎలాగైనా సర్కారీ కొలువును సొంతం చేసుకోవాలనే పట్టుదలతో అప్పులు చేసి మరీ కోచింగ్ సెంటర్లకు ఫీజులు కడుతున్నారు. అయితే కోచింగ్ సెంటర్ల అడ్డగోలు దోపిడీకి అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేస్తున్నారు కొందరు అభ్యర్థులు. ముఖ్యంగా కోచింగ్ సెంటర్ల దోపిడీపై భగ్గుమంటున్నారు సామాన్య అభ్యర్థులు. గ్రూప్ 2కు శిక్షణ కోసం 20,000కు పైగా ఫీజులు వసూలు చేస్తున్నారని, ఇది తమకు తలకు మించిన భారమంటున్నారు అభ్యర్థులు. ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఇవ్వాలని కోరుతున్నారు. ఫీజులు భారీగా వసూలు చేస్తున్న కొన్ని కోచింగ్ సెంటర్లలో కనీస ప్రమాణాలు పాటించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటువంటి సంస్థలను ప్రభుత్వం నియంత్రించాలని, నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు నిరుద్యోగులు. నిరుపేదల కోసం ప్రభుత్వమే ఉచితంగా కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాలంటున్నారు.